నిర్మల్ జిల్లా బైంసాలో నీటి కష్టాలు మొదలైనాయి. కిసాన్ గలీలో స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నా చేపట్టారు. 2 వారాలుగా నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి నీళ్లు వేలాపాల లేకుండా ఇష్టానుసారంగా ఇవ్వడం, వారాలు గడుస్తున్నా నీటి సరఫరా సరిగా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. नया पानी बोल के बोरे पुराना पानी पूरा बंद कर दो, पूरा बंद कर दो। कमिश्नर మున్సిపాలిటీ నల్ల వస్తలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాం. మరియు ఇంతకుముందు వచ్చే నెల కూడా ఒక టైం కూడా పెట్టలేదు. ఒకసారి 3 గొట్టంగా వస్తుంది, ఒకసారి 4 గొట్టంగా వస్తుంది, ఒకసారి రాత్రి 7 గొట్టంగా వస్తుంది. అసలు నెల టైం వస్తుంది అంటేనే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీళ్లు పట్టుకుంటాం. మరి ఏ టైం చెప్పకుండా ఈ నెలలు ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారు. మరి అప్పటి నుంచి కూడా బంద్ చేసిన 15 రోజుల నుంచి కూడా ఎండాకాలంలోనే ఇబ్బందికరం ఉన్న ఈ వాటరు మాకు మున్సిపాలిటీ నుంచి మాకు వస్తలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది, తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు ఇక్కడ మినరల్ వాటర్ తాగుతలేరు, ఎందుకంటే భగీరథ నుంచి స్టేషన్ నుంచి అందరూ కిసాన్ గల్లీ గత 15 రోజుల నుంచి వాటర్ ఇక్కడ రావట్లేదు. వాళ్ళతో ఫోన్ చేస్తే వాల్ ఖరాబ్ అయింది అంటాడు. మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కమిషనర్కి ఫోన్ చేస్తే నేను పంపిస్తా బాబు, ఈరోజు అయితే ఆయనకు హెల్త్ ప్రాబ్లం అని అంటాడు. మరి ఈ విధంగా రకం ప్రాబ్లం వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. రోజు ఈవినింగ్ సాయంత్రం పొద్దున వన్ సైడ్ కంప్లీట్ ఇడుస్తున్నాడు. మాకు పాత నెలలో ఈ టైంలో మార్నింగ్ టైంలోనే మాకు ఇడిస్తే బాగుంటుంది. మన రంజాన్ టైంలో రాత్రి 8 గంటల కూడా పొద్దున సాయంత్రం ఇడిసబెట్టారు. రంజాన్ ముగిసిన తర్వాత మాకు అసలు వాటర్ అనేది రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారికి 2-3 సార్లు కూడా నేను కాల్ చేశాను, ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తక్షణమే చర్య తీసుకొని మాకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతాను.